అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కశ్మీర్ ఏదైతే పహల్గామ్లో కూడా జరిగినటువంటి ఉగ్రవాదులు ఏదైతే టూరిస్టులపైన దాడిని నిరసిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం పెద్దలు కూడా ఈరోజు నమాజ్ శుక్రవారం సందర్భంగా వాళ్ళకు నివాళులర్పించాలని చెప్పి ఏదైతే మసీదులు కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఈరోజు నమాజ్ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మసీదులు కూడా దాదాపు అన్ని మసీదులో కూడా ఈరోజు నల్ల బాజీలు ధరించి కూడా వాళ్ళు నమాజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ముస్లిం మైనార్టీ నాయకులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. నా చెప్పండి, ఏదైతే కశ్మీర్ పహల్గామ్లో జరిగిన దాడిని ఎట్లా చూస్తారు? మేము యాజ్ ఏ ముస్లిం, యాజ్ ఏ భారతీయునిగా, యాజ్ ఏ ఇండియన్ టోటల్గా దీన్ని కండెమ్ చేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు మనిషి ఎవరైనా కానీ ఈ విధంగా అటాక్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే ప్రాణాలు కోల్పోయినరో వాళ్ళకు మేమేం వాళ్ళ నష్టాన్ని, ఆ ఫ్యామిలీ యొక్క పర్సనల్ నష్టాన్ని మేము భర్తీ చేయలేం. కానీ దేశం మొత్తం వాళ్ళతో పాటు ఉంది. ఈ దాడి అయితే జరిగిందో దీనికి ఎవరైతే కారణాలు ఉన్నారో, ఏదైతే దేశం పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉంది, ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ శుక్రవారం నమాజ్ తర్వాత కూడా మస్జిద్లో కూడా ప్రేయర్ చేయడం జరిగింది ఆ ఫ్యామిలీస్ కోసము. సెంట్రల్ గవర్నమెంట్తో మాకు కొన్ని విభేదాలు ఉండొచ్చు, డెమోక్రసీలో ఉంటాయి. అయినప్పటికీ మా దేశం మీద, భారతదేశం మీద ఎటువంటి అటాక్ అయినా మేము అందరం కలిసి మెలిసి సెంట్రల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తాం. ఇంకొకటి, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని 100% ఆ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసి 100% వాళ్ళు న్యాయం చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. రైట్, ముఖ్యంగా టెర్రరిస్టు మెయిన్గా అక్కడ ఉన్న టూరిస్టులని, అంటే వాళ్ళు ముస్లింగా లేకపోతే హిందువా చూడకుండా కూడా ఒక విధంగా వారు ఏ విధంగా ఎట్లా హిందువా ముస్లిం కోణంలో పరిశీలించి అక్కడ అటాక్ చేయడం జరిగింది. దాన్ని కూడా చాలామంది భావోక్తిని గురైన పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద ఏం చెప్పారు? ఏ మతం కానీ, హిందూ మతంలో కానీ, సనాతన ధర్మంలో కానీ, ఇస్లాంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, ఏ ధర్మమైనా కానీ ఇట్లాంటి చర్యలకు ఎంకరేజ్ చెయ్యదు. ఇది ఎవరైతే చేసిండ్రో నేను నమ్ముతున్నా వాళ్ళు ఎటువంటి ముస్లిమ్సే కారు. మతంని ఆచరించకుండా పోవడము ఇది కేవలం నా అభిప్రాయం. మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా. నా అభిప్రాయం ఏముంది అంటే 1947లో భారతదేశము, పాకిస్తాన్ దేశము 2 దేశాలు అయినాయి. ఆ 2 దేశాలు అయినప్పుడు జిన్నాకి ఎవరైతే నమ్మినరు వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయినారు. గాంధీకి నమ్మిన వాళ్ళు ఇండియాలో ఉండిపోయినారు. ఈ దేశం అనేది గాంధీ దేశం. మేము ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ దేశం ఇవాళకి ఆర్థికంగా వాళ్ళ అన్నీ మొత్తం డిస్ట్రాయ్ అయ్యి కుప్పకూలి మొత్తం వాళ్ళ దేశం మొత్తం ఇప్పుడు సర్వనాశనం దిక్కుపోతుంది. వాళ్ళు ఇండియా ఎలా డిస్ట్రాయ్ చేయాలి, భారతదేశాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలని కుట్రలో భాగంగా వాళ్ళు ఆర్థికంగా దెబ్బ కొట్టలేరు ఇండియాని. కాబట్టి మతపరంగా ఇట్లా క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న హిందువులు ముస్లింల మధ్యలో గొడవలు పెట్టి, చుచ్చులు పెట్టి ఇటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ దాన్ని మేము అందరం భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభా మొత్తం దాన్ని తిప్పికొడతాము. గవర్నమెంట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైతే ఈ దాంట్లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలి, 100% శిక్ష పడాలి. ఎంక్వైరీ చేసి ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో, ఏ కంట్రీ అయినా కానీ మా దేశం మీద దాడి చేస్తే ఒప్పుకునేది లేదు. రైట్, ముఖ్యంగా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్కి పోయే అయితే నది ఉందో సింధు జలాలను కూడా నిలిపివేయాలని ఈ నిర్ణయాన్ని ఎట్లా అనిపిస్తారు? 100% స్వాగతిస్తున్నాం. ఏ చర్య అయినా కానీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు ఏ చర్య అయినా తీసుకున్నా, అన్ని పార్టీలు కలిసి మాట్లాడారు నిన్న. ఏ చర్య అయినా కానీ పాకిస్తాన్ మీద తీసుకుంటే మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే పాకిస్తాన్ అది ఒక వేరే దేశం, మా ఇండియా అనేది ఒక దేశం. మేము ఇక్కడ ఉండేటోళ్ళు, మాకు ఇక్కడ ఉన్న మట్టితో ప్రేమ ఉంది. కాబట్టి మా కంట్రీ మీద ఎవరైతే అటాక్ చేయని, పాకిస్తాన్ ఉండని, అది ఏ దేశమైనా ఉండని, ఎక్కడోనైనా ఉండని, ఖచ్చితంగా భారతదేశం జవాబిస్తుంది. రైట్, థ్యాంక్ యూ. అంటే ఏదైతే కశ్మీర్లో జరిగిన పహల్గామ్లో జరిగిన ఏదైతే
ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఈరోజు ముస్లిం మత పెద్దలు అయితే శుక్రవారం రోజు వాళ్ళకు నమాజ్ చేయాలి, వారు ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన ఆదేశాల మేరకు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మసీదులో కూడా వాళ్ళు ప్రత్యేక ప్రార్థన నిర్వహించాలని చెప్పి ఇక్కడ మైనార్టీ నాయకులు తెలియజేశారు. ముఖ్యంగా ఈ దాడికి ఒడిగంటిన వారిని ఖచ్చితంగా వారిని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళకి శిక్షించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగిరెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.